దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినాన అనేక మంది దేవుని ఎరిగిన ప్రజలలో ఉండే ఒక సందేహం ఏమిటంటే, అన్యజనులందరూ బాగానే ఉంటున్నారు, నేను దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుని బిడ్డగా ఉన్నాను కదా, మరి నా జీవితంలో ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, ఎందుకు ఈ కలవరాలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకుంటూ అనేక మంది దేవుని బిడ్డలు కాని వారికి వ్యత్యాసాన్ని దేవుడు చూపించాలి కదా, దేవుడు ఎందుకు ఈ రీతిగా అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు అని కొన్నిసార్లు మనసుల్లో ప్రశ్న వేసుకుంటూ బాధపడిపోతూ కృంగిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఈ దినాన నీ మనసులో ఉన్న సందేహాన్ని తొలగించడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం గమనిస్తే, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడిన ఈ మాటను మనం గమనిస్తే, ఐగుప్తు ప్రజలలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాను అని ఐగుప్తు ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ కనుపరుస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ఎరిగిన ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు, దేవుని ఎరుగని ప్రజలకు నేను వ్యత్యాసాన్ని చూపిస్తాను అని దేవుడు ఒక తీర్మానం కలిగినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో ఉన్న బానిసత్వ బ్రతుకులను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుని దేవుని ఎరిగిన ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు బానిసత్వ బ్రతుకుల్లోంచి విడిపించడానికి దేవుడు మోషేను పంపాడు. మరి మోషే ద్వారా దేవుడు ఆ ఐగుప్తు రాజ్యంలో అనేకమైన అద్భుత కార్యాలను జరిగించాడు. అంతేకాకుండా తెగుళ్ల ద్వారా ఆ ప్రజలను మొత్తినప్పుడు ఆ తెగుళ్ల ద్వారా ఐగుప్తు ప్రజలు మొత్తపడ్డారు గాని దేవుని ఎరిగిన ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఐగుప్తు ప్రజలకు, దేవుని ప్రజలకు దేవుడు వ్యత్యాసం చూపించినట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు రాజ్యంలోంచి బయటికి రప్పించినప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైతే ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద, ఆ రహదారి మీద నడిచిపోయి ఎర్ర సముద్రాన్ని దాటేటట్లుగా దేవుడు చేశాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను తరమడానికి వచ్చిన ఐగుప్తు ప్రజలను అదే సముద్రంలో ఆ ఐగుప్తు ప్రజలను ముంచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే, తనను ఎరిగిన వారి ఎడల దేవుడు ఎంత ప్రేమను కనపరుస్తున్నాడో, వారి కొరకు ఎన్ని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను వారి జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడో మనం గమనించాలి. మరి దేవుని ప్రజల కొరకు దేవుడు వ్యత్యాసం చూపించడమే కాదు గాని నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం కొరకు కూడా దేవుడు వ్యత్యాసాన్ని చూపిస్తాడు. కొర్నేలిని మనం గమనిస్తే, కొర్నేలు దైవభయం కలిగి అనేకులకు సహాయం చేస్తూ ప్రార్థనా పరుడిగా ఉన్నాడు. మరి దైవజనుడైన పేతురు దేవుని మాటగా తెలియపరిచింది ఏమిటంటే, అన్యజనుల మధ్యలో కొర్నేలి దైవభక్తి కలిగిన వాడు, అనేక మందికి సహాయం చేసేవాడు, గొప్ప ప్రార్థనా పరుడు. మరి కొర్నేలి వలె మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకుంటే మీరందరూ కూడా రక్షించబడతారు, దేవుని సొత్తైన బిడలుగా మార్చబడతారు అని ప్రార్థన అనుభవాన్ని, వ్యక్తిగతమైన ఆ సహాయం చేసే జీవితాన్ని, వ్యక్తిగతమైన భయభక్తులు కలిగిన జీవితాన్ని అన్యజనుల మధ్యలో దేవుడు కనపరుస్తూ, అన్యజనులకు దేవుని నమ్ముకున్న కొర్నేలికి ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ కనుపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుణ్ణి ఎరిగిన నీవు
దేవుడు నిన్నెప్పుడు మరిచిపోయాడని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఒక సమయంలో నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో ఎటువంటి తెగుళ్ళు, అనారోగ్య సమస్యలు, భయంకరమైన శోధనలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీకెదురైనా దేవుడు ఆ సమస్యలన్నిటినీ నీకు చదును భూమిగా మార్చి రహదారిని ఏర్పాటు చేసి ఆ సమస్యలన్నిటిలోంచి నిన్ను దాటిస్తాడు. అయితే అన్యజనులు మాత్రం వారికున్న బలాన్ని బట్టి, వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న అందాన్ని బట్టి అతిశయపడుతూ వారి సొంత ప్రయత్నాలు చేస్తూ వాటిలోంచి తప్పించబడాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లకు సంతోషం కలగదు, వాళ్ళకి నెమ్మది దొరకదు, సుఖం దొరకదు. కానీ దేవుని బిడ్డవైన నీవు మాత్రం, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు మాత్రం ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, ఆయన ఆదరణను బట్టి నువ్వు ఆదరించబడుతూ సంతోషంగా నీ సమస్యలన్నిటిలోంచి నువ్వు దాటిపోతావు. ఆ సమస్యలలోనే గొప్ప సంతోషాన్ని, ఆదరణను, నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. ఎన్ని శోధనలు నీ మధ్యలో ఉన్నా నువ్వు సంతోషంగా నిరీక్షణ కలిగి దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. నువ్వు నిజమైన భక్తి చేస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తే, అనేకులకు సహాయం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా నిన్ను బట్టి అన్యజనులకు నీకు ఉన్న వ్యత్యాసాన్ని ఒక సాక్ష్యము రూపంలో దేవుడు తెలియపరుస్తాడు. మరి కొర్నేలీలో ఉన్న ఆ భయభక్తులు కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న ఆ ప్రత్యేకమైన జీవితాన్ని, ప్రార్థించే అనుభవాన్ని, విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే ఐగుప్తు ప్రజలకు నీకు ఉన్న వ్యత్యాసం బయలుపరచబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్లారా, మరి ఈ దినాన నీకు కలిగిన శోధనలో, సమస్యల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మరిచిపోయాడేమో అని నువ్వు అనుమానపడకుండా, దేవుడు నీకు అన్యజనులకు ఒక వ్యత్యాసం చూపిస్తున్నాడు. నీ కొరకు దేవుడు అద్భుత కార్యాలు, సాహసమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోకుండా కడు భయభక్తులతో దేవుని యందు విశ్వాసంతో నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అన్ని జనులకు, దేవుని బిడ్డలకు మీరు వ్యత్యాసం చూపిస్తున్నారు అని తేటగా మీరు తెలియపరిచారయ్యా. నీ సహాయం కొరకు కనిపెట్టిన ఇశ్రాయేలు ప్రజలను మీరు విడిచిపెట్టకుండా ఐగుప్తు ప్రజల్లోంచి మీరు ప్రత్యేకించారు. అలాగే కొర్నేలీలో ఉన్న భక్తి జీవితాన్ని, అన్యజనుల యొక్క జీవితాన్ని మీరు ప్రత్యేకపరుస్తూ కొర్నేలీని మీరు గణపరిచారు. ఆ రీతిగా నీ బిడలు, నిన్ను ఆరాధిస్తున్న బిడలు, నిన్ను సేవిస్తున్న బిడలు, నిన్ను నమ్ముకున్న బిడలు, నిన్ను ఎరిగిన నీ బిడలందరినీ కూడా మీరు ప్రత్యేకమైన స్థితిలో నిలబెట్టి వారి కొరకు అద్భుతాలను, ఆశ్చర్యకరమైన కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్న నీ బిడల జీవితంలో మీరు మేలు చేయండి. నీ బిడల హృదయంలో ఉన్న కలవరాలన్నిటినీ మీరు కొట్టివేసి గొప్ప నెమ్మదిని కలుగు చేసి తగిన సమయమందు నీ బిడలను సమస్యల్లోంచి విడిపించి మేలు చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.